హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 65వ భాగాన్ని వినేద్దాం. శౌర్య అలా మెరుపులా వచ్చి వెళ్ళిపోతాడు. దాత్రి శౌర్య వచ్చాడా లేక భ్రమపడ్డానా అనుకుని ఇద్దరికి కొన్ని బట్టలు సర్దేసి టైం వైపు చూస్తుంది. తల పక్కకు తిప్పే లోపల ఎప్పుడు చూడనిది, కళ్ళకి ఇంతవరకు దొరకనిది చూస్తున్నట్టు అలా మాయలాగా నిల్చునుంటుంది. శౌర్య నల్లటి దుస్తులలో కొత్త వ్యక్తిలా ఎంతో అందంగా కొత్త కళతో కనిపిస్తాడు. దాత్రి చూపుల్ని చూసి శౌర్య చిటిక వేసి కళ్ళు ఎగరేయగానే, దాత్రి నిడారంబరంకి నిదర్శనంగా ఉన్నావు, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది శౌర్య, చాలా అందంగా ఉన్నావు అంటుంది. శౌర్య బ్లాక్ డ్రెస్కే అంటాడు. అదే అర్థం కావట్లేదు, ఏంటి ఈ డ్రెస్ స్పెషల్ అంటుంది దాత్రి. శౌర్య నవ్వి దాత్రి చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఏంటిది అంటుంది. తెలీదు, అమ్మ ఇచ్చింది, అక్కడికి వెళ్ళాక చూద్దులే కానీ లోపల పెట్టు అన్నాడు. దాత్రి శౌర్య సరే అని లోపల పెట్టి తన డ్రెస్ ఒకటి చేతికి తీసుకుని తల కిందికి దించి చేతులు నలుపుకుంటూ శౌర్య అంది. శౌర్య లగేజ్ బాక్స్ చేతిలోకి తీసుకుని, హా దాత్రి ఏమైంది అది అంటూ కాస్త దగ్గరికి జరిగి భయంగా తలెత్తి శౌర్య షర్ట్ కాలర్ పట్టుకుని కిందికి లాగి కాస్త కాళ్ళు పైకెత్తి శౌర్య బుగ్గపై అదురుతున్న పెదవులతో శౌర్యపై ఇష్టంతో స్పర్శించి వెంటనే దూరంగా జరిపి, ఇంత బాగున్నావు అనేసి వెళ్ళిపోతుంది దాత్రి. తను చేసిన పనికి వాష్రూంలోకి వెళ్ళాక నోట్లో వేలు పెట్టుకుని నేను నేను ఇలా ఎలా అని గోలు కొరుక్కొని, కానీ తను చాలా ముద్దుగా ఉన్నాడు కదా ఆ డ్రెస్లో, లైట్ గడ్డంతో కలల రాకుమారుడు అంటారు కదా, అలాంటి వారి జాబితాకి వస్తాడు నా శౌర్య అనుకుని ఎప్పటికో బాత్ చేసి బయటకు వస్తుంది. కాసేపటికి తేరుకున్న శౌర్య దాత్రి నుంచి వచ్చిన ఈ రియాక్షన్కి ఆనందం పట్టలేక ఓసారి తనని తాను చూసుకుని, నువ్వు ఈరోజు నక్కతోక తొక్కావు శౌర్య అని నవ్వుకుంటూ ఆ లగేజ్ తీసుకుని గది బయటకెళ్తాడు. గౌతమ్ కార్ తెచ్చి కీస్ ఇచ్చి నార్మల్గా వెళ్ళిపోతుంటే, నా బైక్ తీసుకుని వెళ్ళి గౌతమ్ అని కీస్ ఇస్తాడు శౌర్య. గౌతమ్ నవ్వి కీస్ తీసుకుని బైక్తో జంప్. దాత్రి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి మాధవి గారు పార్థు గారు హాల్లో ఉంటారు. నా కోసమే వెయిట్ చేస్తున్నారా అత్తమ్మ అంటుంది దాత్రి. హా దాత్రి వెళ్దాంరా అంటారు మాధవి గారు. దాత్రి ఆవిడ వద్దకి చెంగున వెళ్ళి, మనం వెళ్ళే ప్లేస్ ఏంటి, టెంపుల్ ఏమేంటి అత్తమ్మా అంటుంది. మాధవి గారు పార్థు గారు వెనక నడుస్తూ, జంగమ కోన అని కొండల్లో ఉంటుంది దాత్రి. అవునా, ఇంత నైట్ వెళ్ళటం ప్రమాదం కాదా అత్తమ్మా అంటుంది దాత్రి. మనం వెళ్ళేసరికి తెల్లవారుతుందిలే దాత్రి అంటారు మాధవి గారు. అవునా, అంత దూరమా అంటుంది దాత్రి. దూరం అనుకుంటే దూరమే, దగ్గర అనుకుంటే దగ్గరే అంటాడు శౌర్య. దాత్రి శౌర్య వైపు చూడలేక కళ్ళని వాల్చేస్తూ తను చేసిన పనిని తలుచుకుని తిట్టుకుంటూ మాధవి గారితో వెళ్ళి కూర్చోబోతుంటే, మాధవి గారు శౌర్యతో పాటు ముందు కూర్చుని కంపెనీ ఇవ్వు దాత్రి అంటారు. దాత్రి సరే అత్తమ్మ అని ముందుకెళ్ళి కూర్చుంటుంది. శౌర్య కూడా దాత్రితో ఏమీ మాట్లాడకుండా పార్థు గారిని ముందున్న అద్దం నుంచి చూసి, ఏంటి నాన్న అంత హ్యాపీగా ఉన్నావు అంటాడు. నేనా, లేదే అన్నాడు పార్థు గారు. శౌర్య చిన్న నవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేస్తాడు. అలా కొంతసేపటి ప్రయాణానికి చల్లటి గాలికి పార్థు గారు మాధవి గారు నిద్రపోతారు ప్రశాంతంగా. దాత్రి మాత్రం శౌర్యాన్ని చూడడానికి ఇబ్బంది పడిపోతూ బయటికి చూస్తూ కూర్చుని ఉంటుంది. అప్పటికే సిటీ దాటి బయటికి వెళ్తారు. శౌర్య దాత్రిని చూస్తాడు. దాత్రి తను చూడట్లేదని కూడా గమనిస్తాడు. నెమ్మదిగా వెనక్కి చూస్తే మాధవి గారు పార్థు గారు ప్రశాంతంగా పడుకుని కనిపిస్తారు. శౌర్య నవ్వుకుని నెమ్మదిగా తన చేతిని దాత్రి చేతి మీద వేస్తాడు కావాలని. దాత్రి శౌర్య స్పర్శతో తల తిప్పి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంది. శౌర్య నవ్వుతూ ఏమీ లేదు అన్నట్టు భుజాలెగరేస్తాడు. దాత్రి అయితే ఈ చెయ్యేంటి అన్నట్టు తన చేతిపై ఉన్న శౌర్య చేతిని చూస్తూ కళ్ళతో అడుగుతుంది. దాన్ని అలా ఉండని అన్నట్లు కళ్ళు అరుపుతాడు శౌర్య. దాత్రికి అర్థం కానట్టు చూస్తుంది. దాత్రి చిన్న వాయిస్తో, 2 చేతులతో స్టీరింగ్ తిప్పు శౌర్య అంటుంది. శౌర్య ఆహా అన్నట్టు కళ్ళు వెడల్పు చేసి స్టీరింగ్ పై ఉన్న ఒక్క చేతిని కూడా తీసేస్తాడు. దాత్రి షాక్ అయి శౌర్య అని అరవబోతుంటే శౌర్య నోరు మూసేస్తాడు. దాత్రి ముందుకు చూస్తూ భయపడుతుంటే శౌర్య చాలా చిన్న గొంతుతో, మళ్ళీ ఓ చిన్న ముద్దివ్వవా, నాకు తెలీదు, నువ్వు ముద్దిస్తే నాకు ఎన్నో రాజ్యాలను గెలిచినంత ఆనందం కలుగుతుందని అంటాడు. దాత్రి ఏడుపు మొహం పెట్టి వెళ్తున్న కార్ని దాన్ని ఏది వచ్చి కొట్టేస్తుందో అనే భయంతో చూస్తూ ఉంటే శౌర్య ఇవ్వచ్చు కదా, ఇంత బ్రతిమలాడించుకోవాలా అంటాడు. దాత్రి నోటికి అడ్డుగా ఉన్న శౌర్య చేతిని తోసేసి శౌర్యాన్ని చిన్నగా కొట్టేసి, భయం లేదా,
అత్తమ్మ వాళ్ళు పడుకున్నారు నీ మీద నమ్మకంతో అంటూ స్టీరింగ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. శౌర్య నవ్వుతూ ధాత్రి చేతుల్ని పట్టుకుని, ఏం కాదు కానీ నువ్వు ముద్దు పెట్టు, నేను స్టీరింగ్ పట్టుకుంటా అంటాడు. ధాత్రి ఇదేం ఆలోచన, ఆటలు కాదు శౌర్య, ప్రాణాలివి అంటుంది. మేడం నీ స్తింగరి, చుట్టూ సరిగ్గా చూడండి అంటాడు శౌర్య. ధాత్రి చుట్టూ చూస్తుంది. ఏం కనిపించవు, శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఎక్కడున్నాం మనం అని గట్టిగా ఆశ్చర్యంతో అనబోతుంటే శౌర్య చిన్నగా అన్నట్టు చేత్తో సైగ చేసి తను కూడా చిన్నగా మాట్లాడుతూ, ఎక్కడుంటే ఏంటి, నువ్వు కిస్సిస్తావా ఇవ్వవా? ధాత్రి తల అడ్డంగా ఊపుతుంది. శౌర్య ఇవ్వవా అంటాడు. ఇవ్వను అని ధాత్రి తల అడ్డంగా ఊపుతుంది. శౌర్య సరే అని సీట్లో సరిగ్గా కూర్చునిపోయి 2 చేతులు కట్టుకుని సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. ఏం చేస్తున్నావు శౌర్య అని కదుపుతుంది ధాత్రి. ఫేస్ పక్కకు తిప్పుకొని సర్దుకుంటాడు శౌర్య. ధాత్రికి పిచ్చెక్కిపోతుంది. కార్ని ఆపాడంటే లేదు, కారు మూవ్ అవుతున్నట్టే ఉంది కానీ ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడున్నామో తెలియట్లేదు. శౌర్య అలా పడుకోవడంతో ధాత్రికి ఇంకా భయం అనిపించి శౌర్య చేతిని పట్టుకుని, నాకు ఇంకా నీతో చాలా జీవితం బ్రతకాలంది శౌర్య, ప్లీజ్ కార్ని హ్యాండిల్ చేయి శౌర్య అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది. శౌర్యకి ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందే అనుకుని, కూల్ ధాత్రి ఏం కాదు నేనున్నాను కదా అంటాడు. మాధవి గారికి మెలకు వచ్చి ఏమైంది అంటారు. అప్పుడు శౌర్య స్టీరింగ్పై చెయ్యి వేస్తాడు. కార్ ఇప్పటి వరకు గాల్లో ఉన్నట్టు ధాత్రికి అనిపించదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచో కిందికి దిగినట్టు అనిపిస్తుంది. ధాత్రి కాస్త ఊపిరి పీల్చుకుని శౌర్య చెయ్యి వదిలేస్తుంది. శౌర్య ఏమీ కాలేదమ్మా అంటాడు. మాధవి గారు ధాత్రితో, వాడికి అలవాటేలే ధాత్రి, నువ్వు కాసేపు నిద్రపో అంటారు. ధాత్రి తల ఊపుతుంది. శౌర్య ధాత్రి వైపు ఒక లుక్ ఇచ్చి నెమ్మదిగా కారుని పోనిస్తాడు. శౌర్య శక్తి వల్ల వాళ్ళు జంగమ కోనకి చాలా దగ్గరికి వచ్చి ఉంటారు. అప్పటికే ధాత్రి కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే శౌర్య మాధవి గారు కళ్ళు మూసుకున్నారని నిర్ధారించుకుని ధాత్రి మెడపై శౌర్య చేతి వేలతో రాస్తాడు. ధాత్రి ఫేస్ని ఒక పక్క కానేస్తూ కసురుకున్నట్టు చూస్తూ మాట బయటికి రాకుండా లిప్ మూమెంట్ ఇస్తూ, ఏంటి శౌర్య ఇది అంటుంది. శౌర్య నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. ధాత్రి ఒక పక్కకి తిరిగిపోయి పడుకుంటుంది. శౌర్య కనిపిస్తున్న ధాత్రి వెనక మెడపై తన చేత్తో ఏదో రాస్తాడు. ధాత్రికి అర్థం కాక ఏంటి అని శౌర్య వైపుకి తిరిగి కళ్ళెగరేస్తుంది. నేను అన్నట్టు తన వైపు వేలు చూపించుకుంటాడు. ఐ అని లిప్ మూమెంట్ చేస్తుంది ధాత్రి. తన 5 వేళ్ళని పొందుపరిచి తన పెదవులకి ఆనించి అంతే తీసుకుని వెళ్ళి ధాత్రి మెడపై టచ్ చేస్తాడు శౌర్య. ఐ అని రాశాక అలా 5 వేలు కలిపి చిన్నగా తన మెడపై తట్టి యు అని రాశాడు. ఐ అండ్ యు అర్థమయ్యాయి కానీ మధ్యలో ఏం చేశాడో అర్థం కాక అడిగిన ధాత్రికి శౌర్య చేసిన పనితో ఐ కిస్ యూ అని అర్థమై శౌర్య వైపే చూస్తూ మనం అని అన్నట్టు అందరినీ చూపించి ఆలయానికి వెళ్తున్నాం అని అర్థంతో 2 చేతుల్ని జోడించి వెళ్తున్నాం అన్నట్టు ఓ చేయి ముందుకు చూపించి అప్పుడు ఇలా చేయటం తప్పు అని చెంపలు వేసుకుంటుంది. శౌర్య పెదవులను ఆహా అన్నట్టు మూవ్ చేసి దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ధాత్రి కూడా అన్నట్టు తలూపి తన చున్నీని ఫేస్పై వేసుకుంటున్నట్టు వేసుకుని మెడభాగం కవర్ చేసుకుని పక్కకు తిరిగి పడుకుంటుంది. శౌర్య నవ్వుతూ కాసేపు పడుకోనిలే అనుకుని పక్కకు చూస్తాడు. జంగమ కోణకి వచ్చేసామన్నట్టు ఓ రాయి తెలుపుతుంది. ఇంతలో ఒక గుహలో ఉన్న రాక్షసుడు తన ముక్కుని తాకిన వాసనకి నిద్ర నుంచి లేచి తన ఆకారమైన పక్షి ఆకారానికి మారిపోయి ఆ వాసన వస్తున్న చోటుకి వెంటనే ప్రయాణం అవుతాడు. శౌర్య అక్కడి వాతావరణాన్ని చూస్తూ కారుని నడుపుతాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఏదో వచ్చి కారుపై కూర్చున్నట్టు అనిపిస్తుంది శౌర్యకి. అందరూ నిద్రపోతారు. ఓ లావాటి పక్షి మొహం కారు ముందు గ్లాస్ మీదకి వంగి లోపల నిశ్చింతంగా చూస్తూ కనిపించడం చూసిన శౌర్య అదిరిపడి షాక్తో కారు ఆపేస్తాడు. మధ్య రేయి 3 అలా అవడంతో పార్థు గారు మాధవి గారు మంచి నిద్రలో ఉంటారు కానీ ధాత్రి ఇప్పుడే పడుకోవడం వల్ల కారు ఆగిన వెంటనే లేస్తుంది. శౌర్య అలా బ్రేక్ వేయడంతో ఒక మనిషి అంత ఎత్తు ఉన్న పక్షి దాన్ని చూసి శౌర్య కిందికి దిగుతాడు. ధాత్రికి దాని ఆకారాన్ని చూస్తేనే భయం వేసేలా ఉంది. వెంటనే వెనక్కి చూస్తే మాధవి గారు వాళ్ళు నిద్రలో ఉండడంతో నోటితో చేతులు మూసుకుని శౌర్య వైపు చూసి వెళ్ళొద్దు వచ్చేయి అన్నట్టు సైగ చేస్తుంది. శౌర్య మనసుకి అనిపిస్తుంది అది వాళ్ళ కోసమే వచ్చిందని. ఇన్నాళ్ళలో ఇలా జరగనిది ఈరోజు అని ఆగి ధాత్రి రాగానే ఇలా జరిగిందా
అంటే అది ధాత్రి కోసం వచ్చిందా అని ఆలోచనలో ఉండగానే ఆ పక్షి ధాత్రి ఉన్న వైపుకు వస్తూ ఉంటుంది. దాని నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటే శౌర్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ లేస్తారో అని భయపడి ఆ శబ్ద తాకిడికి ఆ కారు లోపల భాగాన్ని తాకకుండా ఆ కారు చుట్టూ ఓ వలయం ఏర్పడేలా తన చేత్తో మాయ చేస్తాడు. సమయానుసారంగా చేసేస్తాడు తనకే తెలియకుండా. ధాత్రికి భయం వేసి శౌర్యని ఒంటరిగా వదలలేక శౌర్య వైపుకి దిగేస్తుంది. ధాత్రి వైపుకు వెళ్తుంది. ఎలా ఆపాలి అన్నట్టు చూస్తూ ఉన్న శౌర్య దగ్గరికి ధాత్రి వచ్చి చేయి పట్టుకోవడంతో, నువ్వెందుకు దిగావు ధాత్రి అంటాడు శౌర్య. ఒంటరిగా నువ్వెందుకు పోరాడుతున్నావు? ఈ కాలంలో ఇంత వింత పక్షి నాకేదో భయంగా ఉంది శౌర్య, వెళ్ళిపోదాం అంటూ ధాత్రి అంటుండగానే ఆ పక్షి గాల్లో ఉండి ధాత్రి రెక్కల దగ్గర తన 2 కాళ్ళతో బంధించి ధాత్రి రక్తపు వాసనకి పిచ్చెక్కిపోతూ తను తినేలా అన్నట్టు శౌర్య నుంచి దూరంగా పట్టుకొని పోతూ ఉంటే దాన్ని అలా చూసి శౌర్య ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ధాత్రి తన చేయి పట్టుకుని ఉండడంతో ఇంకా ఆ చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. కానీ ఆ పక్షి బలం ముందు శౌర్య బలం సరిపోదు. దానితో ఆ పక్షి తన కాళ్ళతో ధాత్రిని రెక్కలను బంధించి తనతో ఎత్తుకుపోతుంది. ధాత్రి హార్ట్ బీట్ పెరిగిపోయి శౌర్య అని అరుస్తూ ఉంటుంది. శౌర్యకి ఏం అర్థం కాకుండా అవుతుంది. నిర్ఘాంతపోతాడు. దాని చేష్టలకి తనకి దూరం అవుతున్న ధాత్రిని చూసి. రాత్రి నిమ్మకాయ జాగ్రత్త పడమంది. ఇంతలోనే ధాత్రిని అలా ఆ పక్షి ఎత్తుకొని పోతుంటే ఏమీ చేయలేనా అన్నట్టు తన చేతిని అలానే పైకి పెట్టి భూమి మీదకి ఒరిగిపోతూ వెంటనే గాల్లోకి ఓ వేగంతో లేచి దాని వెనకాలే వెళ్తుంటాడు. దాని వెనకే గాలిలో వెళ్తున్న శౌర్య ఒక్కసారిగా దాని ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటాడు. ధాత్రి కింద చూస్తూ ఉంటుంది. తనకేమీ అర్థం కాకుండా ఉంది. ఇదంతా కల అయితే బాగుండు అనుకుంటుంది. ఇంతలో శౌర్య చేతిలోకి బల్లెం వచ్చి చేరుతుంది. కోపంగా దాని వైపే చూస్తూ విసిరి వెళ్ళి ధాత్రిని పట్టుకుంటాడు. నిప్పులు కురిపించినట్టు పేలిపోయి ఆ పక్షి చనిపోగా ధాత్రిని వదిలేస్తుంది. శౌర్య వెళ్ళి వెంటనే పట్టుకోవడంతో ఇద్దరూ అలా ఉండిపోతారు. ధాత్రి ఏడ్చేస్తూ హత్తుకొని నీకేం కాలేదు కదా శౌర్య అంటుంది. శౌర్య ఆ ప్రశ్న నేను అడగాలి తింగరి అని దూరాన కనిపిస్తున్న బల్లెంని చూసి నా చేతిలోకి అదెలా వచ్చింది? ఏ ధైర్యంతో ఆ పక్షి ముందు నిలబడ్డాను? సమయానుగుణంగా నాలో ఉన్న శక్తులు బయటపడతాయని కాదకుల వారన్నారు. ఇది అలాంటిదేనా? ఇంతలో ఆ బల్లెం మాయమైపోతుంది. నువ్వు గాల్లో ఎలా నిలబడ్డావు అంటుంది ధాత్రి. ధాత్రి బ్రెయిన్ వెలిగింది. శౌర్య అవునా అంటూ చిటికెలో తన మాయతో ధాత్రితో సహా కారులో ప్రత్యక్షమవుతాడు. ధాత్రి చుట్టూ చూసి అంతలోనే కారు కనిపించడంతో కళ్ళు నలుపుకొని చూస్తుంది. తను శౌర్య మీద ఉండడంతో చూసి ఇక్కడికి కొలే వచ్చాం శౌర్య అంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళాను ధాత్రి అంటాడు శౌర్య. ఇదేంటి? అవును, నేను నీ ఒడిలోకి ఎలా వచ్చాను అంటుంది ధాత్రి. ఏదో కలవరిస్తున్నావని చెయ్యి వేయగానే నువ్వే వచ్చి పడ్డావు. ధాత్రి మనసులో కొంపదీసి ఆ పక్షి వదిలేసిందని నేనే వచ్చి శౌర్య ఒడిలో కూర్చున్నానా అనుకుని వెంటనే లేవబోతుంటే శౌర్య పర్లేదు కూర్చో, గుడి దగ్గరకు వచ్చేసాం, ఆ లోపల ఓ 4 ముద్దులు ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు అంటాడు. ధాత్రి శౌర్య వైపు చూసి సంతోషం అని వెట్టకారంగా చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చుని నేను కల కన్నానా? అంత పెద్ద పక్షి నా కలలో కనిపించిందా? ఇవే ఆలోచనలో ఉంటుంది. శౌర్య గుడి దగ్గర కారుని ఆపుతాడు. కారు ఆగగానే ధాత్రి కిందికి దిగుతుంది. చుట్టూ చెరిగిపోతూ ఉన్న చీకటి, తన రాకక ఎదురు చూస్తున్నట్టున్న ఆవరణం, తన రాకతో పులికించినట్టు సన్నగా వీస్తున్న గాలి ఆమెకి స్వాగతాలు పలుకుతున్నాయి. గాధకుల వారు పరుగు పరుగున వచ్చి ఆమెని తనివి తీరా చూసుకొని శౌర్య ధాత్రి ఇద్దరి వైపు చూసి నమస్కరిస్తారు. ధాత్రి ఆశ్చర్యపోయినా తను కూడా నమస్కరించి శౌర్య వైపే చూస్తుంది. శౌర్య కూడా నమస్కారం చేస్తాడు. ఇంతలో మాధవి గారు పార్థు గారు కూడా మెలకు రావడంతో కారు దిగి ఆయన చూసి నమస్కరిస్తారు. గాధకుల వారు ఇలా రావటం వెనక కారణం అని అడుగుతారు. వీళ్ళు ఇప్పటి నుంచి సంతోషంగా ఉండాలని తీసుకుని వచ్చాను గురువు గారు అంటారు మాధవి గారు. ఆ మాటలకి గాధకుల వారు సంతోషమా అని నవ్వి అమ్మని మొదటిసారి ఇక్కడికి తీసుకుని వచ్చారు కదా, అభిషేకం సమయం అవుతుంది, త్వరగా స్నానాది కార్యక్రమాలు ఆచరించరండి, తర్వాత మాట్లాడుకుందాం. మాధవి గారు వాళ్ళని తీసుకుని వెళ్తుంటే గాధకుల వారు శౌర్య భుజంపై చేయి వేసి ఆపేస్తారు. ఏమైంది గురువర్య అంటాడు శౌర్య. ఆ రుద్రాక్షమాలని తీసుకురాకుండా ఈ జంగమ్మ కోనకి ఎందుకు వచ్చారు మీరు? అది ధాత్రిని తీసుకొని. ఆ రుద్రాక్షమాల ఉంటే ఏ దుష్టశక్తి మీ చెంతకు చేరలేదు కదా, ఇంతకుముందు ఏర్పడిన విపత్కర పరిస్థితి మిమ్మల్ని చేరేది కాదు అంటాడు గాధకులు గారు. అంటే ఈరోజు వేలాహిత పౌర్ణమి కాదు కదా గురువర్య, దాని అవసరం లేదు అన్నట్టు వచ్చాం అంటాడు శౌర్య.
లేదు, మీరు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు ఆ రుద్రాక్షమాల దగ్గర ఉంచుకోండి. మరీ ముఖ్యంగా రాత్రి సమయాన సూర్యుని ఛాయలు పడితే ఏ దుష్టశక్తి బయటకొచ్చే సాహసం చేయదు, నిద్రలో ఉంటుంది. కానీ రాత్రి సమయాన ఈ అడవి చాలా భయంకరమైనది, మహనీయ. అందుకే నువ్వు జన్మించే సమయాన నేను మీ తల్లిదండ్రులు చేరుకుని ఈ గుడి ఆవరణలోకి తీసుకునొచ్చాను అంటారు గాధకుల వారు. సరే గురువర్య, ఇకపై జాగ్రత్తగా ఉంటాం అంటాడు ఆ గాధకుల వారు. ఆ తల్లి రక్తపు వాసనని ఇంకో రాక్షసుడు పసిగట్టాడు. సమయం కోసం కాపు కాచుకుని ఉన్నాడు. ఆదమరుపుగా ఉండద్దు శౌర్య. ఈ కాలంలో రాక్షసులేంటి గురువర్య అంటాడు శౌర్య. మనుష్య జాతి అంతరించకుండా ఉన్నప్పుడు రాక్షస జాతి ఎలా అంతరించింది అనుకుంటున్నావు మహాశయ? దాత్రి రక్తపు వాసన వాళ్ళకి తగిలితే తాగేయాలన్నంత పిచ్చి వాళ్ళని చేస్తుంది. అలా జరిగితే వాళ్ళు ఈ లోకాన్ని శాసిస్తారు శౌర్య, అమరులైపోతారు అంటారు గాధకుల వారు. శౌర్య ఆయన చెప్పే ప్రతి మాటను వింటూ ఉంటాడు పరిశీలనగా. ప్రస్తుతానికి ఒక రాక్షసుడు ఈరోజు రాత్రికై వేచి ఉన్నాడు. ఈ అడవిలో మీరు తిరుగు ప్రయాణం సమయాన వాడిని అడ్డుకోవడానికి నీ శక్తి చాలు శౌర్య. కానీ ఒక్కడు, ఆ గంజారకుడు ఎన్నో సంవత్సరాల నుంచి కాపు కాచి తపస్సు చేస్తూ సమయానికై వేచి చూస్తూ శక్తి యుక్తులను పొందుతూ ఉన్నాడు. వాడి ఆలోచనే ఈ లోకంలో మానవ జాతిని నిర్మిలించడం, రాక్షస జాతితో నిండిపోయేలా చేయటం. నమ్మశక్యంగా లేకున్నా శౌర్యకి మీ మాటలు నమ్మకుండా ఉండలేను. అతన్ని నేను ఎదుర్కోగలనా గురువర్య? గాధకుల వారు. దాత్రి తోడుగా ఉంది కదా, ఆమె ఈ లోకానికి నీపై నమ్మకంతో నువ్వు రక్షగా ఉంటావని తెగించి నీ ప్రేమ కోసం నీకోసం వచ్చింది. ఆవిడికి నువ్వు, నీకు ఆమె సదా రక్షగా ఉండాలి. ఉంటారు. అదే రాత, అదే ఆట. నేను ఎదుర్కోగలను అనే ఆలోచన రానివ్వకు. మీ ఇద్దరికి సాధ్యం కానిది ఏదీ లేదు. దాత్రిని జాగ్రత్తగా కాపాడుకో అంటారు. తప్పకుండా గురువర్య, తన ప్రాణానికి నా ప్రాణం అడ్డం అంటాడు. గాధకుల వారు శౌర్య తలపై చెయ్యి వేసి మనసులో, నీ ప్రాణంకి ముప్పు అనుకుంటే దాత్రి ఎంతకైనా తెగిస్తుంది మహనీయ అనుకుని, సరే వెళ్ళు అంటారు. కాసేపటికి దాత్రితో ఉన్న మాధవి గారు, శౌర్య నీకో కవర్ ఇచ్చాడు కదా, దాత్రి ఎక్కడ పెట్టావు అంటారు. బ్యాగ్లోనే ఉంది అత్తమ్మ అంది. నువ్వు ఆ కవర్లో ఉన్న చీర కట్టుకుని రెడీ అవ్వు అంటారు మాధవి గారు. దాత్రి తల ఊపి ఆ చీర చేతికి తీసుకుంటుంది. నల్లని చీర అది. ఇలాంటి చీర గుడిలోకా? కొన్నిసార్లు నలుపు వస్త్రాలతోనే వెళ్ళాలే, రెడీ అవ్వు అని ఆవిడ కూడా తయారవుతూ ఉంటారు. కాసేపటికి పార్థు గారు శౌర్య రెడీ అయి బయటకు వస్తారు. మాధవి గారు దాత్రి కూడా రెడీ అయి వస్తారు. అప్పుడే వస్తున్న సూర్యుని కిరణాలు దాత్రి అందాన్ని మరింత కాంతివంతం చేయడంతో తనలోని సోయగానికి శౌర్య ముగ్ధుడై చూస్తుంటాడు. అప్పుడే నులివెచ్చని కిరణాలు భూమిపై పడితే ఆ భూమి ఎంత పరవశిస్తుందో శౌర్య చూపులకి అంత పరవశానికి లోనవుతుంది. దాత్రి నల్లటి చీరలో ఉంది. శౌర్య నల్లటి దుస్తులతో ఉన్నాడు. తను కూడా శౌర్య వైపు అంతే చూస్తూ ఉంటుంది. శౌర్య అందానికి ఈ ముద్దుగుమ్మ ముద్దు కూడా ఇచ్చేసింది కదా. అయినా అలానే చూస్తూ గుడిలో గంట విని వెంటనే తలది ఉంచుకుంటుంది. మాధవి గారు పార్థు గారు ముందు వెళ్తూ గుడి గురించి ఏదో మాట్లాడుకుంటుంటారు. వెనక దాత్రి శౌర్య కలిసి వస్తూ ఉంటారు. శౌర్య, నేను ఒకటి అడగనా అంది. ముద్దు కావాలా అంటాడు వెంటనే. కొట్టించుకోకు శౌర్య, గుడిలో ఏంటి ఆ మాటలు, విను చెప్పేది ముందు అంటుంది. శౌర్య నవ్వుతూ చెప్పు అన్నాడు. నిన్న రాత్రి నిమ్మకాయ చేసిన మాయ, ఇప్పుడు నా కలలో వచ్చిన రాక్షసుడు, నాకేం అర్థం కావట్లేదు. మనిద్దరం ఇలా ఈ దుస్తులతో మనసుకి మెదడుకి కూడా చాలా కొత్తగా ఉంది. శౌర్య, ఇదంతా కొత్తే కదా. ఇక నిమ్మకాయ నీ బర్త్డే అని విషెస్ చెప్పిందేమోలే. ఆ రాక్షసుడు కలలోకే కదా, జీవితంలోకి రాలేదు కదా. కూల్ దాత్రి అని తన చేయి పట్టుకుని, చూడు ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో. ఈ పసిగిరిని చూడు. నన్ను ఏదీ మించేంత అందంగా లేదు అనుకున్నాయేమో, కానీ నువ్వు పక్కకి రాగానే వెలవెలబోతున్నా అని మొహం వేలాడదీసింది. అన్నీ మాయమాటలే నీవి. ఇలా చెప్పే నా ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పవు అంటుంది దాత్రి. అలా కాదు దాత్రి అంటాడు. మాట్లాడుకు శౌర్య అని చేతిని చుట్టేసి చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ లోనికెళ్తుంది దాత్రి. ఆ గుడిలో సుమారుగా 5 అడుగుల శివలింగం దర్శనమిస్తుంది. చూడగానే కన్నుల నిండుగా మనసు దోచుకునేంత దివ్యంగా అనిపిస్తుంది. అభిషేకం జరుగుతుండడంతో మాధవి గారు పార్థు గారు శౌర్య దాత్రి నించుని ఉంటారు. అక్కడ పూజను చూస్తూ సమయాన్ని మరిచిపోతారు. ఘాతకుల వారు అక్కడికి వస్తూ దాత్రి శౌర్యాల జంటని చూసి ఆ ఆది దంపతులకి ప్రతిరూపం అనుకుని ఆ శివయ్యకి నమస్కరించి నిలబడతారు. అభిషేకం అర్చన జరిగాక హారతిస్తారు. వాళ్ళు హారతి తీసుకుని నమస్కరించి పక్కకొచ్చి
ఆ రాతి కట్టడాలను చూస్తూ ఒకచోట కూర్చుని ఉంటారు. గాధకుల వారు రాగానే, దాత్రి మీరు ఇక్కడే ఉంటారా అండి అని అడుగుతుంది. గాధకుల వారు తలూపుతారు. మరి ఇక్కడ పూజలు చేస్తున్న బ్రాహ్మణులు? వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటారు. ఓ అంటుంది దాత్రి. ఒక అఘోరా వచ్చి దాత్రిపై విభూది చల్లుతాడు. దెబ్బకి భయపడి తలపై తులుపుకొని అతని వైపు చూసేసరికి అంతే విధంగా అతను విభూతిని శౌర్యపై కూడా విసురుతాడు. ఆ గాధకుల వారు ఆయన ఆనందాన్ని చూస్తుంటారు. దాత్రి శౌర్య కళ్ళల్లో పడిందేమో అని తన చీరతో ఫేస్ని తులుస్తూ, కళ్ళల్లో పడిందా శౌర్య అని కంగారుగా అడుగుతుంది. లేదు దాత్రి అని తల మీద పడిన విభూతిని దులుపుకుంటాడు శౌర్య. ఆ అఘోరాన్ని చూసి దాత్రి ఆయన విభూతి చల్లుకున్నారని మనం కూడా చల్లుకోవాలా ఏంటి అని చిరాగ్గా అంటుంది. అది ఆయన ఆశీర్వాదం దాత్రి అంటాడు శౌర్య. సరే అని కూల్ అవుతుంది దాత్రి. అయ్యవారికి ఏమైనా అయితే అమ్మవారు శాంతరూపాన్ని మరిచిపోతారుగా అని చిన్న నవ్వుతో శౌర్య చేతికి కుంకుమ ఇచ్చి, ఆ తల్లి పాపిడిన దిద్దు శౌర్య అంటారు గాధకుల వారు. శౌర్య ప్రేమగా దాత్రి వైపు చూసి ఆ కుంకుమని పాపిడిన అద్దుతాడు. మమ్మల్ని ఆశీర్వదించండి అని శౌర్యతో సహా లాక్కుని ఆయన పాదాలపై పడుతుంది దాత్రి. ఆయన వెంటనే కాస్త వెనక్కి జరిగి శుభం భూయాత్ అంటాడు. దాత్రి లేస్తున్న శౌర్య చేతిని పట్టుకుని తలెత్తి, మా ఇద్దరికి పెళ్ళైంది కదా, అప్పుడు మీరు ఏమని ఆశీర్వదించాలి? గాధకుల వారు నవ్వుతూ అలాగే తల్లి అని ఆశీర్వదించబోతుంటే ఆయన దృష్టికి ఏదో తెలిసిన వారిలా అయోమయం చెంది ఆశీర్వదించడానికి సంకోచిస్తారు. ఎందుకు దాత్రి ఆయన ఇబ్బంది పెడతావు? లే, ఆయన ఏమన్నా మనం బాగుండాలని కోరుకుంటారు కానీ అంటారు శౌర్య. అలా కాదు శౌర్య, మనం పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఏదో పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు కదా, అలా ఈయన దగ్గర ఆశీర్వచనం తీసుకుందాం శౌర్య అంటుంది దాత్రి. గాధకుల వారికి అదో క్లిష్ట పరిస్థితి. వాళ్ళ జీవితం దాత్రి కోరిన జీవితానికి విభిన్నం అయ్యే పరిస్థితులు నెలకొంటాయనేలా ఉంది. అందుకే ఆయన అయోమయంగా ఉంటారు. కానీ దాత్రి నవ్వుతూ మీరు ఆశీర్వదించండి అని కళ్ళల్లో ఆనందంతో ఆశగా అడుగుతుంది. శౌర్య కూడా నవ్వుతూ చూస్తాడు. ఆయన తప్పక వాళ్ళ మనసుని బాధ పెట్టలేక పిల్లా పాపలతో జీవితాంతం సుఖంగా ఉండని ఆశీర్వదిస్తారు మొహమాటంగా. దాత్రి ఆయన పాదాల్ని ఎంతో ఇష్టంగా తాకి ఆనందంగా శౌర్యతో కలిసి పైకి లేస్తుంది. గాధకుల వారు వారిని అపురూపంగా చూసి ఇక్కడి నుంచి నడుమున కనిపిస్తున్న జలపాతాన్ని చేరి అక్కడి నుంచి సూర్యుని కాంతి ఎటు భూమిని తాకుతుందో అటు వెళ్ళండి అంటారు. ఎందుకు అంటుంది దాత్రి. మాధవి గారు దాత్రి చేయి పట్టుకుని ఎవరి కోసం స్వామి అని వినయంగా అడుగుతారు. గాధకుల వారు అజరా అనే అఘోరా అచ్చట ఉంటారు, ఆయన దగ్గర ఇద్దరు వెళ్ళి మీ జీవితంలో తదుపరి ఘట్టానికి దారి చూపమని అడగండి, నిర్దేశించిన జీవితాన్ని మీకు అనుగుణంగా మారేలా చేయమని అడగండి, ఆయన చెప్పినట్టు వినండి. శౌర్య ఆయన మాటలకి సరే గురువర్య అని దాత్రిని తీసుకుని వెళ్తుంటే మాధవి గారు పార్దు గారు కూడా వెళ్ళబోతుంటే గాధకుల వారు మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వెళ్ళనివ్వరు. దాత్రి శౌర్య వెనక వెళ్తూ ఆ స్వామీజీ ఏం చెప్పారు, ఎందుకు వెళ్ళమన్నారు అంటుంది. మన జీవితం బాగుండాలని ఆయన అజరా అనే అఘోర దగ్గర ఆశీర్వాదం తీసుకొచ్చుకోమన్నారు అంటాడు శౌర్య. అవునా, దీన్ని ఇలా చెప్పచ్చు కదా, అన్ని అర్థం కాని పదాలు వాడాలా అంటుంది దాత్రి. శౌర్య నవ్వి సరే పద అంటారు. ఇద్దరూ జలపాతాన్ని చేరుకొని అజరా అఘోరా కోసం వెళ్తారు. అప్పటికే మధ్యాహ్నం అవుతుంది. గుడిలో తీర్థం తప్ప నోట్లోకి వెళ్ళింది ఏమీ లేదు. శౌర్యాన్ని పట్టుకుని వేలాడుతూ నడుస్తూ వెళ్తుంది దాత్రి. ఇంకెంత దూరం శౌర్య? అదే చూస్తున్నాను దాత్రి, నా వల్ల కాదు శౌర్య, నా పని అయిపోయింది అమ్మ అంటూ ఒక రాయిపై కూర్చుంది. ఇంకాస్త దూరం వెళ్ళి చూద్దాంరా అంటాడు శౌర్య. దాత్రి మొహం వేలాడేసుకుని లేచి వెళ్తుంది. ఇంతలో ఒక గుహలో దానిలో నుంచి ఒక మంత్రం వినిపిస్తుంది. ఇద్దరూ కలిసి గుహలోకి వెళ్తారు. వాళ్ళిద్దరి స్పర్శ గుహని తాకిన వెంటనే లోన ఉన్న చెట్టు పెలపెలమని రెండుగా వేడిపోతుంది. ధ్యానంలో ఉన్న అఘోరా కనులు తెరుస్తారు. ఆయనకి దాత్రి శౌర్యల ఉనికి తెలిసి ఆనందంతో ఇంకా గట్టిగా హరనామం జరిపిస్తారు. ఆ గొంతుకి దాత్రి వెంటనే శౌర్యాన్ని అంటుకొని చుట్టూ ఉన్న గుహని చూస్తూ ఇక్కడ ఎవరైనా రాక్షసుడు ఉంటే అని భయంగా అడుగుతుంది. శౌర్య వినిపిస్తుంది కదా హరనామం, ఉంటారు అన్నది అఘోర, నువ్వు ఆ రాక్షసుని వదలవా? దాత్రి ఏడుపు మొహం పెట్టి మూతి తిప్పుకొని దూరం జరిగి శౌర్య చేయి పట్టుకుని నడుస్తుంది. అలా మాటలతో నడుచుకుంటూ ఆయన ముందుకు వస్తారు. ఆయన వాళ్ళని చూసి ఆనందంగా లేచి నమస్కరించి వారిరువురికి ఎదురుగా నడుచుకుని వస్తారు. దాత్రి శౌర్య కూడా ఆయనకి నమస్కరిస్తారు. శౌర్య దాత్రి ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఉంటే ఆయన వెంటనే ఇద్దరినీ లేపి
మీరు నా పాదాలు అంటూ తల అడ్డంగా ఊపి ఇంత దూరం నా కోసం వచ్చారా అంటారు. గాధకుల వారు మాకేదో చెప్తారని పంపించారు అంటాడు శౌర్య. అజర అఘోర కనులు మూసుకొని ఒక్క నిమిషంలో కనులు తెరిచి మీ జీవితంకి ఆధారాన్ని తెలుసుకోవాలి, అర్థాన్ని ఏర్పరచుకోవాలి, మీకొచ్చే ప్రమాదాలను ఎదిరించి మీ ప్రేమకై నిలబడాలి. ఏమాత్రం వెనక్కి తగ్గినా మీ ప్రేమ ఒక్కటవ్వదు, మీ జన్మకి అర్థం ఉండదు. ఎటు నుంచి ఏమొస్తుందో కాచుకొనుండండి. మిమ్మల్ని ఎదిరించే శక్తి ఇంకా పుట్టలేదు. దానివల్ల మీ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకండి. ఏ శక్తి ముందు కూడా. తల వంచారా మీ ఇద్దరి మధ్య దూరం తప్పదు అని హెచ్చరిస్తారు. రాత్రికి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటే శౌర్య ఆ మాటల వెనక అర్థాన్ని వెతుక్కునే పనిలో పడ్డాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.